మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఆయన ఆ నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు అధికార దర్పాన్ని ప్రదర్శించారు. సీఎంతో ఉన్న సత్సంబంధాల కారణంగా తన నియోజకవర్గంలోనే కాదు, పక్క నియోజకవర్గాల్లోనూ తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు హవా కొనసాగించారు. తనకున్న ధనబలంతో ఏం చేసినా చెల్లుతుందన్నట్టుగా వ్యవహరించారు. దీంతో 10 ఏళ్ల పాటు ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకు తిరుగు లేకుండా పోయింది. కానీ ఒకే ఒక్క ఓటమితో ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగుపెట్టడమే మానేశారట. ఏదో చుట్టపు చూపుగా వచ్చి క్యాడర్ను పలకరించి వెళ్తున్నారట. కానీ వారి సమస్యల్ని తిప్పల్ని పట్టించుకోవడం లేదట. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఏదా నియోజకవర్గం? వాచ్ ది స్టోరీ. నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఒక్క నారాయణపేట నియోజకవర్గంలోనే కాదు, పాలమూరు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని కొనసాగించారు. తనకున్న పలుకుబడితో నాటి అధికార బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లతో సత్సంబంధాలు నడిపారు. ఆ హవాతో నారాయణపేటలోనే కాకుండా పక్క నియోజకవర్గాలైన కొడంగల్, మక్తల్లోనూ ఆధిపత్య పోరును కొనసాగించారు. కేసీఆర్, కేటీఆర్లతో ఉన్న సాన్నిహిత్యంతో నాడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 మంత్రులు ఉన్నా వారిని సైతం డోంట్ కేర్ అనే విధంగా వ్యవహారాన్ని కొనసాగించారు రాజేందర్ రెడ్డి. ఇంతటి హవా కొనసాగించిన ఎస్ఆర్ రెడ్డి ఇప్పుడేమయ్యాడు, ఎక్కడున్నాడు అన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. గత ఎన్నికల్లో ఓటమితో నియోజకవర్గం వైపు ముఖం చాటేయాల్సిన పరిస్థితుల్ని రాజేందర్ రెడ్డి ఎదుర్కొంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తోందట నారాయణపేట నియోజకవర్గ ప్రజల నుంచి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలల కాలంలో కేవలం 3 సార్లు మాత్రమే నారాయణపేటలో అడుగుపెట్టారు మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి. ఒక్క ఓటమితోనే ఆయన బెంగళూరుకు పరిమితమయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో నారాయణపేటలో అధికార పక్షాన్ని ఎండగట్టే నాయకుడే కరువయ్యాడన్న టాక్ జోరుగా సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేందర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎమ్మెల్యేకు ఓటమి రుచి చూపించారు నారాయణపేట నియోజకవర్గ ప్రజలు. దీంతో రాజేందర్ రెడ్డి రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకప్పుడు నియోజకవర్గానికి ఏ పనులు కావాలన్నా నేరుగా కేసీఆర్నో లేక కేటీఆర్ వద్దకో వెళ్లి ఆ పనులు చేయించుకునే ధైర్యం రాజేందర్ రెడ్డికి ఉండేదని ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు చెప్పుకునేవారు. అలాంటి రాజేందర్ రెడ్డి ఒక్క ఓటమితో నియోజకవర్గం తిరిగి చూడటం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేవలం పెళ్లిళ్లు, పేరంటాలకు తప్పించి ఆయన ఇప్పటి వరకు నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలను కలిసిన దాఖలాలు లేవని కారు గుర్తు క్యాడర్ చెప్పుకుంటున్నారు. దీంతో తమ గోడు వినే బీఆర్ఎస్ నేతలే నియోజకవర్గంలో కరువయ్యారని గులాబీ దళం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం నారాయణపేట నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే నాయకుడే లేకపోవడంతో కాంగ్రెస్ నేతలది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా పరిస్థితులు కొనసాగుతున్నాయట. గతంలో తమపై కేసులు నమోదు చేసిన వారిపై కక్ష తీర్చుకునేలా కాంగ్రెస్ నాయకులు సైతం అదే బాటలో నడుస్తున్నారన్న ప్రచారం మొదలైంది. దీనికి తోడు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాజేందర్ రెడ్డికి ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ఒకవేళ ఫోన్ ఎత్తి మాట్లాడినా పార్టీలో ఉంటే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి అంటూ ఘాటైన సమాధానాలతో పార్టీ క్యాడర్ సైతం విస్తుపోతున్నారట. దీంతో గులాబీ క్యాడర్ మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారట. ముక్కుసూటితనం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, ద్వితీయ స్థాయి నాయకులను అస్సలే పట్టించుకోకపోవడం, ఇలా రాజేందర్ రెడ్డి ఓటమికి అనేక కారణాలు అని బీఆర్ఎస్ నేతలే చెప్పుకుంటారు. తాను జిల్లాలో ఏం చెప్తే అదే సాగాలనే పంతం కూడా రాజేందర్ రెడ్డి ఓటమికి కారణమైందని పార్టీ నేతలు చెప్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 15 నెలలు గడిచినా కేవలం రాజేందర్ రెడ్డి 3 సార్లే జిల్లాకు వచ్చారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట. రాజేందర్ రెడ్డికి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్లో మెడికల్ కళాశాల, మెడికల్ ఆసుపత్రితో పాటు మహబూబ్ నగర్లో కూడా ఆయనకు ఆసుపత్రి ఉండటం, వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేశారని అంటున్నారు. అందులో భాగంగానే బెంగళూరు, రాయచూర్లోనే ఎక్కువగా ఉంటారని ప్రచారం సాగుతోంది. ఇలాంటి వ్యవహార శైలి వల్లే రాజేందర్ రెడ్డి ఓటమి చెందారని, ఒక్క ఓటమితో ఆయన నియోజకవర్గం వైపు చూడకుండా ముఖం సాటేయటం పట్ల బీఆర్ఎస్ నాయకులు తలో రీతిలో చర్చించుకుంటున్నారు. కేవలం కేటీఆర్, హరీష్ రావులు వచ్చినప్పుడే నియోజకవర్గం వైపు చూస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమానికి కూడా రాజేందర్ రెడ్డి హాజరు కాకపోవడంతో ఆయనపై బీఆర్ఎస్ క్యాడర్ అంతా గుర్రుగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఏదేమైనా నారాయణపేటలో ఎమ్మెల్యేగా ఓ వెలుగు వెలిగిన రాజేందర్ రెడ్డి ఓటమి తర్వాత ముఖం చాటేయటంపై విమర్శల వర్షం కురుస్తోంది. వ్యాపారాలకే ప్రాధాన్యమిచ్చే అతను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అన్న ప్రశ్నలు అందరి నుంచి వెల్లువెత్తుతున్నాయి. మరి చూడాలి రాజేందర్ రెడ్డి ప్రజల్లోకి మళ్లీ ఎప్పుడొస్తారు, నిరుత్సాహంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో ఎప్పుడు భరోసా నింపుతారు.